హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి. కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సీజన్ 2లో టోటల్గా 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. అందులో 7th ఎపిసోడ్లో ప్లేయర్ 456 మన హీరో నెంబర్ అది తన ఫ్రెండ్ అయిన ప్లేయర్ 390ని ప్లేయర్ 1 అదే విలన్ హీరో ముందే చంపేస్తాడు. సో అక్కడితో సీజన్ 2 ఎండ్ అయిపోతుంది. బట్ ఆ తర్వాత వాళ్ళు చాలా గేమ్స్ ఆడి ఫైనల్ విన్నర్ గా ఒక్కరే మిగలాలి. అది సీజన్ 3లో చూపిస్తారు. అది యాక్చువల్ గేమ్ ప్లాన్. బట్ ఈసారి మిగులుతారా లేదా అనేది సస్పెన్స్. అండ్ సీజన్ 1లో కాల్చబడి ఇంకా స్క్విడ్ గేమ్ నడుస్తున్న ఐలాండ్ ని వెతుకుతున్న పోలీస్ ఆఫీసర్ ఆ ఐలాండ్ కి ఎప్పుడు వస్తాడు, యాక్చువల్ గా ఎప్పుడు వస్తాడు అనే దానికంటే ఎలా వస్తాడు అనేది నా వరకు ఇంట్రెస్టింగ్ థింగ్. తనకు ఆ ఐలాండ్ గురించి ఎలా తెలుస్తుంది అనేది ఒక క్వశ్చన్. సో ఈ 3rd సీజన్ లో తను ఖచ్చితంగా వస్తాడని తెలుసు. బట్ ఎప్పుడు ఎలా వస్తాడనేది చూడాలి. ఇవి సీజన్ 2 అయ్యేలోపు ఉన్న చిన్న చిన్న క్వశ్చన్స్ అండ్ డౌట్స్. సో అఫీషియల్ ఫస్ట్ ట్రైలర్ అయితే ఒక 2 వీక్స్ బ్యాక్ రిలీజ్ చేశారు. అండ్ ఈ రోజు సీజన్ 3 ఫైనల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అండ్ సీజన్ 3 27 జూన్ 2025 అంటే మన కన్నప్ప మూవీ రిలీజ్ డేట్ రోజున రిలీజ్ అవబోతుంది. ఓన్లీ ఆన్ నెట్ఫ్లిక్స్. బై ద వే, కన్నప్ప ట్రైలర్ ఈ రోజు ఈవినింగ్ 6 o'clock వస్తుంది. స్పాయిలర్ అలర్ట్. స్పాయిలర్స్ వద్దు అనుకుంటే డైరెక్ట్ గా స్క్విడ్ గేమ్ సీజన్ 3 27 జూన్ చూసేయండి. ఇంకా టైం ఉందిగా బ్రో అంటే మీ ఇష్టం. సో స్క్విడ్ గేమ్ ట్రైలర్ లోని కొన్ని డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. లైక్ కొత్త గేమ్స్ వాళ్ళ కోసం రెడీగా ఉంటాయి. సీజన్ 1 లోని పిల్లబొమ్మ మళ్ళీ వస్తుంది. సీజన్ 2లో వచ్చింది. సీజన్ 3లో కూడా మళ్ళీ వచ్చింది. కానీ ఈసారి ఒక బొమ్మ కాదు, ఏకంగా తన సిస్టర్ని అంటే 2వ బొమ్మను కూడా తీసుకొచ్చింది. అంటే 2 బొమ్మలు వస్తాయి. అవి సేమ్ హైట్ లోనే ఉంటాయి. బట్ ఆపోజిట్ లో ఒకరినొకరు ఫేస్ చేసి ఎదురెదురుగా నుంచుని రోప్ స్కిప్పింగ్ ఆడిస్తారు. కాకపోతే ఆ స్కిప్పింగ్ వచ్చేసి చాలా హైట్ లో ఉంటుంది. అదే వాళ్ళు చాలా హైట్ లో ఉంటారు. అంటే ఆ హైట్ ఉన్న బొమ్మల్ని చాలా హైట్ లో పెడతారు. దెన్ అక్కడ వీళ్ళు ఈ గేమ్ ని ఆడతారు. అంటే ఆ హైట్ నుండి పడితే పోతారు. మేబీ గెస్ వచ్చేసి ఫస్ట్ టైం రోప్ స్కిప్పింగ్ ఒక పర్టికులర్ స్పీడ్ నుండి మెల్లిమెల్లిగా పెరుగుతూ వెళ్తుంది. సో ఎవరైతే ఆ రోప్ వచ్చే టైంలో కరెక్ట్ గా ఎగురుతారో వాళ్ళు సేఫ్ అయినట్టు. సో అక్కడ సగం మంది ఎగిరిపోతారు, అంటే పోతారు. నేను పోతానన్నయ్య అలా. బట్ ఇక్కడ మగాళ్ళు మాత్రమే ఉన్నారు. అది కూడా మేము గేమ్స్ ఆడతాము అని అనుకున్న వాళ్ళే ఇక్కడ చూపిస్తున్నారు. అంటే వాళ్ళకు బ్లూ కలర్ పాస్ లాగా ఏదో ఉంది. సో హీరో గ్యాంగ్ వాళ్ళు ఇక్కడ లేరనుకుంటా. మేబీ 2వ బొమ్మ సైడ్ ఉన్నారేమో, ఆర్ వాళ్లకు వేరే గేమ్స్ ఏదైనా పెడుతున్నారేమో. సరే, సీజన్ 1 అండ్ సీజన్ 2 లాగానే ఈ పిల్ల బొమ్మ దగ్గర రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఉంటుంది. రెడ్ లైట్ వెలిగితే ఆ స్కిప్పింగ్ ఆగిపోతుంది. గ్రీన్ లైట్ అంటే స్టార్ట్ అవుతుంది ఇక బ్యాటింగే. అంటే రోప్ ఫాస్ట్ గా తిరుగుతుంది. దానికి టైమింగ్ కూడా ఉంటుంది. ఈ టైంలోపు అందరూ ఆ బ్రిడ్జ్ ని దాటాలనుకుంటా. సో అలాంటిది ఏదన్నా నిబంధన ఉండొచ్చు. శాసనాల గ్రంథం కాదు, జస్ట్ నిబంధన. అంటే ఇంగ్లీష్ లో రూల్. సో వీళ్ళందరూ ఇక్కడ జంప్ చేయడానికి రెడీగా ఉన్నారు. అక్కడ ఆ బ్రిడ్జ్ మీద ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు ఎగిరే టైంలో వీళ్ళు కూడా అంటే ఇక్కడ ఎగురుతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఎగరాలి అని బాగా గేమ్ లో లీనమైపోయి వీళ్ళు కూడా ఆ రోప్ వచ్చే టైంలో ఆ సెకండ్ లో ఆడుతున్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు. కానీ ఒక్కసారికి ఒక పర్సన్ మాత్రమే జంప్ చేస్తాడు. మిగతా వాళ్ళు వాళ్ళ టైం వచ్చే వరకు అక్కడ వెయిట్ చేయాలి. అక్కడ ఒక కారిడార్ లాగా ఉంది. సో అక్కడ నుంచి కిందకి చూస్తే చాలా డెప్త్ ఉంది. అండ్ ఆ జంపింగ్ ఏరియా వచ్చేసి 1 feet విడ్త్ మాత్రమే ఉంది. అదొక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది. ఇంకా డిఫరెంట్ గా ఆలోచిస్తే మేబీ ఆ విడ్త్ అంటే వెడల్పు మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉండొచ్చు. అంటే ఆ ట్రాక్ ఫిక్స్డ్ గా ఉన్నప్పటికీ మేబీ అలా జరిగితే అన్ని చోట్ల నుండి రసం కారిపోతుంది భయ్యా. అండ్ అలాగే ఈ బొమ్మ దగ్గర నుండి ఆ బొమ్మ దగ్గరకు వెళ్ళాలేమో ఏమో చూడాలి. ఆల్సో ఆ రోప్ ఏదైతే ఉందో అది రియల్ రోప్ అయినా అవ్వచ్చు, ఆర్ రోప్ లాగా కనిపిస్తున్న మెటల్ కూడా అవ్వచ్చు. సో అది వచ్చే స్పీడ్కి అది తగిలితే ఫస్ట్ కాళ్ళు ఇరిగిపోతాయి. దెన్ వాడు కింద పడిపోతాడు. ఆ తర్వాత మీకు తెలుసు. సో చాలా క్రూయల్గా ఈ గేమ్స్ని ఆడిస్తున్నారు. అంటే అక్కడ సోల్జర్స్ వచ్చి వేయాల్సిన అవసరం లేదు. వీళ్ళే దారుణంగా పోయేలాగా ఉన్నారు. అలా డిజైన్ చేశారు ఈ గేమ్ని. ఆల్రెడీ సీజన్ 1లో సేమ్ ఇలాంటి హైట్లోనే టగ్ ఆఫ్ వార్ గేమ్ని చూసాం. సో ఇది ఎలా ఉంటుందో చూడాలి. డీటెయిలింగ్ నెంబర్ 2. ఇక్కడ ఇది ఒక కొత్త గేమ్. ఇలా వాళ్ళు డోర్స్ తీయగానే ఇక్కడ ఏదో కొరియన్ లాంగ్వేజ్లో లెఫ్ట్ సైడ్లో ఉంది. గూగుల్లో వెతికితే సెండ్ అవుట్ ఏ పాట్ ఆఫ్ యాంగర్ అని అర్థం వస్తుంది. ఆర్ ఇలా కూడా అనుకోవచ్చు, లైక్ లెట్ గో ఆఫ్ ద యాంగర్ యూ హ్యావ్ బాటిల్డ్ అప్ ఇన్ సైడ్. ఆల్సో ఇలా కూడా అనుకోవచ్చు, షిప్ అవుట్ యువర్ ఫ్లవర్ వేస్. అంటే ఈ లైన్స్ అన్నిటికీ కలిపితే ఒకటే మీనింగ్, మొత్తం ఇచ్చిపడేసే. అంటే నువ్వు ఎన్ని రోజులు నీలో అణిచిపెట్టేసుకున్న కోపాన్ని బయటికి తీసే, పంపించే, పడేసి అని అర్థం వస్తుంది. అది ఎలాగన్నది ఆ ఎపిసోడ్ లో చూపిస్తారు. పాట్ అంటే కుండ, అండ్ వేజ్ అంటే పూలు పెట్టుకునేది, అండ్ బాటిల్ అంటే మీకు తెలుసు. సో అలా నువ్వు నీలో ఒక కుండలో, బాటిల్లో, వేజ్ లాంటి దాంట్లో నీలో దాచుకున్న అణిచిపెట్టేసుకున్న కోపాన్ని, జాగ్రత్తగా దాచిపెట్టేసుకున్న దాన్ని బయటికి తీసే అంటున్నారు. అంటే ప్రతి మనిషిలో ఒక మృగం ఉంటుంది. అది బయటకు రాకుండా చాలా ఆర్గనైజ్డ్ గా కోపాన్ని దాచుకొని, తగ్గించుకొని, ఆపుకొని చాలా నార్మల్ గా లైఫ్ ని లీడ్ చేస్తారు. దానికి రీజన్ మనుషులకు ఉన్న ఆలోచన బలం, బ్రెయిన్. అదే మృగాలకు మనుషులకు ఉన్న తేడా. వాటికి కోపం వస్తే అక్కడ ఎవడున్నాడు అనేది ఫరక్ నహీ పడతా, అటాక్ చేసేస్తాయి.
విచక్షణ ఉండదు. సో ఆ విచక్షణ తీసి పక్కన పడేసి నీలోని మృగాన్ని బయటికి తీయమని ఈ గేమ్ చెప్తుంది. అక్కడ గేమ్ ఆడించే వాళ్ళు అంటే లిటరల్గా సింపుల్గా చెప్పాలంటే నువ్వు బ్రతకడానికి కొట్టేసుకోమంటున్నారు. అండ్ అక్కడ నుండి ఎవరన్నా పారిపోదామని అనుకుంటే మధ్యలో ఒక బీభత్సమైన ట్రాప్స్ ఉన్నాయి. లైక్ అక్కడ డోర్స్ ఉన్నాయి, ఓపెన్ చేస్తే ఇంకొక ప్లేస్ ఓపెన్ అవుతుంది. అంటే కొత్త ఏరియా లాగా, దాంట్లో కూడా గల్లీస్ లాగా, గార్డెన్స్ లాగా ఉన్నాయి. బట్ కొన్ని డోర్స్ దగ్గర ఓపెన్ చేస్తే ట్రాప్స్ ఉంటాయి. డైరెక్ట్గా కిందకి పోవడమే, దెన్ తర్వాత పైకి పోతారు. సో అలా ఈ గేమ్ ఎండ్ అవుతుంది. చిన్న విషయం ఏంటంటే హీరో వాళ్ళేమో రెడ్ కలర్ డ్రెస్లో ఉంటారు, వాళ్ళ ఆపోజిట్ టీమ్ ఏమో బ్లూ కలర్లో ఉంటారు. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ బ్లూ కలర్లో ఉంటుంది, అమ్మ కొడుకులు ఆపోజిట్ టీంలో ఉంటారు. సో అక్కడ ఎమోషన్స్ ఏ లెవెల్లో వర్క్ అవుతాయో సీజన్ చూస్తే గానీ అర్థం కాదు. దెన్ ఆ గేమ్ తర్వాత ఒక ఫైనల్ గేమ్ ఉంటుంది, సూట్స్ వేసుకొని ఆడతారు. ఆ గేమ్ గురించి చెప్పలేను, ఎందుకంటే నాకు కూడా తెలీదు. గట్టిగా వెతికితే నాకు కూడా అర్థమవుతుంది, చాలా డీటెయిల్స్ దొరుకుతాయి. బట్ ఎక్కువ స్పాయిలర్స్ అవుతాయేమోనని ఆపేశాను. అండ్ ఇక ఆ పోలీస్ ఆ ఐలాండ్ కనుక్కొని గేమ్ దగ్గరికి వస్తాడు. సో ఇంతకు మించి నేను ఆ డీటెయిల్స్ చెప్పలేనండి, నాకు కూడా స్పాయిలర్స్ అయినట్లుగా అనిపిస్తుంది. ఈ సిరీస్ లో మెయిన్లీ గేమ్స్ ఇంపార్టెంట్. ఆ గేమ్స్ లో ఆ గేమ్ ఎలా ఆడిస్తారని తెలిస్తే ఇంకా చూడడానికి కష్టంగా ఉంటుంది, థ్రిల్ మిస్ అవుతాం. సో ఇక్కడతో ఆపేస్తున్నాను. నేను చెప్పినవి కీ మూమెంట్స్, బట్ డ్రామా అండ్ ఎమోషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది చూస్తే ఇంకా బాగా అర్థమవుతుందని ఈ డీటెయిల్స్ నిరభ్యంతరంగా చెప్పాను. మనోళ్ళలో ఒకరు బ్రేక్ డౌన్ కావాలి అని అడిగారు, సో చేశాను బ్రో. సో 27th స్క్విడ్ గేమ్ చూసి దాని గురించి మాట్లాడుకుందాం. బట్ దానికంటే ఫస్ట్ కన్నప్ప మూవీ చూసి దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో చూసే టైంకి ట్రైలర్ కూడా వచ్చేసి ఉంటుంది, అది కూడా 5 minutesలో పెట్టేస్తాను. స్టే ట్యూన్. కన్నప్ప ట్రైలర్ డీటెయిల్స్ తర్వాత రాజాసాబ్ డీటెయిల్స్ కూడా వస్తాయి. వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టండి, దెన్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.